జైలర్ సీక్వెల్ అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. అసలే సూపర్ స్టార్ మూవీ, పైగా ఇతర ఇండస్ట్రీస్ నుంచి సూపర్ స్టార్స్ గెస్ట్ అపీరియన్స్. ఒక సినిమాకు ఇంతకంటే ఏం కావాలి అంటున్నారు రజనీకాంత్ ఫ్యాన్స్. అయితే జైలర్ సీక్వెల్లో విలన్ కూడా ఒక స్టార్ హీరోనే అని తెలిసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పై మరింత క్రేజ్ పెరిగింది. కోలీవుడ్ నుంచి వస్తున్న సీక్వెల్స్ లో జైలర్ కు ఉన్న క్రేజ్ మరో సీక్వెల్ కు లేదంటే అతిశయోక్తి కాదు. రజనీ మరోసారి జైలర్ లో హుకుం జారీ చేస్తాడని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పైగా సీక్వెల్ లో కూడా మోహన్ లాల్, శివరాజ్ కుమార్, అలాగే టాలీవుడ్ నుంచి బాలయ్య గెస్ట్ అపియరెన్స్ ఇవ్వబోతున్నారు అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. జైలర్ మొదటి భాగంలో మలయాళ నటుడు వినాయకన్ ప్రతినాయకుడిగా నటించాడు. సినిమాలో తన కామెడీ విలని హైలైట్ గా నిలిచింది. అతనికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. సీక్వెల్ లో ఈ పాత్రను ఎవరు చేస్తారు అనేది ముందు నుంచి క్యూరియాసిటీ నెలకొని ఉంది. ఇప్పుడు ఈ అవకాశాన్ని మరో మలయాళ నటుడు, అక్కడి సూపర్ స్టార్ ఫాహద్ ఫౌజిల్ అందుకున్నట్లు తెలుస్తోంది. జైలర్ సీక్వెల్ కోసం ఫాహద్ విలన్ గా మారాడట. సూపర్ స్టార్ అంటే ఫాహద్ కు చాలా ఇష్టం. అందుకే ఆల్రెడీ వేటయాన్ లో చిన్న పాత్ర చేసేందుకు ముందుకొచ్చాడు. ఇప్పుడు కూడా రజనీకాంత్ కోసమే ప్రతి నాయకుడిగా మారబోతున్నాడట. ప్రతి దర్శకుడికి ఒక స్టైల్ ఉంటుంది. వాళ్ళు అలాగే సినిమాలు తీస్తారు. అలా తీస్తేనే ఆడియన్స్ చూస్తారు, హిట్స్ అందిస్తారు. అలా కాకుండా ఏ మాత్రం స్టైల్ చేంజ్ చేసినా అడ్జస్ట్ కాలేరు, సినిమాను అనుకున్న విధంగా తీయలేరు. దాంతో మళ్ళీ యూటర్న్ తీసుకోవాల్సిందే. ప్రస్తుతం పూరి అలాంటి యూటర్న్ తీసుకున్నాడు. పూరి అంటేనే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. సినిమా తీయడం అంటే నెలలు కాదు, రోజులు చాలు అంటూ ప్రూవ్ చేసిన డైరెక్టర్ పూరి. రాజమౌళి లాంటి దర్శకుడే పూరి మేకింగ్ స్టైల్ చూసి ఫిదా అయ్యాడు. అంత వేగంగా సినిమా తీసి ఇండస్ట్రీ హిట్స్ కొట్టడం అందరి దర్శకుల వల్ల కాదు అన్నాడు. ఏ సినిమా అయినా 2-3 నెలల్లో పూర్తి చేసే పూరి పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత వేగం తగ్గించారు. తన స్టైల్ కు భిన్నంగా ఏళ్లకు ఏళ్లు సినిమాలు తీయటం ప్రారంభించాడు. అలా తీసిన చిత్రాలే లైగర్, డబుల్ స్మార్ట్. కానీ ఇప్పుడు మళ్లీ పాత రోజుల్లోకి వెళ్తున్నాడు పూరి. విజయ్ సేతుపతి హీరోగా పూరి ప్రస్తుతం బెగ్గర్ అనే మూవీని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. టబు కీలక పాత్రలో నటిస్తోంది. మలయాళ నటుడు ఫాహద్ ఫౌజిల్ విలన్ రోల్ చేస్తున్నాడని సమాచారం. ఇప్పుడు ఈ చిత్రాన్ని కేవలం 60 రోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడట పూరి. సో ఈసారి పాత ఫార్మాట్ తనకు నచ్చిన విధానంలో సినిమా తీసి అర్జెంట్ గా హిట్ కొట్టాలి అనుకుంటున్నాడు పూరి. మ్యారేజ్ కి ముందు వరకు మహానటి చేస్తున్న సినిమాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఒక దశలో స్టార్స్ తో నటించటమే మానేసింది కీర్తి. కానీ ఇప్పుడు వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం ఓన్లీ స్టార్స్ తో మాత్రమే మూవీస్ అంటోంది. ఇప్పటికే నితిన్ న్యూ మూవీ ఎల్లమ్మ కోసం డేట్స్ కేటాయించింది కీర్తి సురేష్. బలగం తర్వాత వేణు తెరకెక్కిస్తోన్న మూవీ ఇది. ఈ చిత్రంతో పాటు దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించనున్న న్యూ మూవీ రౌడీ జనార్దనలోనూ హీరోయిన్ గా కనిపించనుంది మహానటి. ఇప్పుడు వీటితో పాటు తెలుగులోనే మరో మూవీ కమిట్ అయిందట. లక్కీ భాస్కర్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్యతో ఒక మూవీ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో సూర్య నటిస్తోన్న ఫస్ట్ ఫిలిం ఇది. వచ్చే నెలలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇదే చిత్రంలో సూర్యకు జోడీగా తన ఫ్రెండ్ కీర్తి సురేష్ డేట్స్ లాక్ చేశాడు వెంకీ అట్లూరి. వెంకీ అట్లూరి, కీర్తి సురేష్ గతంలో రంగ్ దే మూవీ కోసం కలిసి వర్క్ చేశారు. ఇప్పుడు సూర్యతో మూవీ కోసం కీర్తి డేట్స్ ని అడిగాడు వెంకీ అట్లూరి. ఇక సూర్యతో కీర్తికి ఇది రెండో చిత్రం. గతంలో వీరిద్దరూ కలిసి గ్యాంగ్ అనే మూవీలో కనిపించారు. ఇటు వెంకీ దర్శకత్వంలో నటించిన రంగదే, అలాగే సూర్యతో నటించిన గ్యాంగ్ రెండు కూడా కీర్తికి హిట్స్ ఇవ్వలేదు. ఇప్పుడు తెరకెక్కే కొత్త చిత్రంతో పాత లెక్కలు సెట్ చేయాలనుకుంటోంది మహానటి. పెళ్లి తర్వాత కీర్తి టాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గేమ్ చేంజర్ రిలీజ్ కు ముందు చాలా అంచనాలు కనిపించాయి. అందుకు కారణం తమిళ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు కథను అందించడం, అదే కథను శంకర్ తెరకెక్కించడం, RRR హీరో రామ్ చరణ్ నటించడం. ఇంతమంది స్టార్స్ ఉన్నా ఈ సినిమా డిజాస్టర్ ఎందుకయింది? కార్తిక్ సుబ్బరాజు అసలు స్టోరీ చెప్పాడు. తాను ఇచ్చిన కథతో గేమ్ చేంజర్ తెరకెక్కలేదు అంటూ బాంబు పేల్చాడు. తమిళంలో కార్తిక్ సుబ్బరాజు రాస్తోన్న కథలకు, తీస్తోన్న సినిమాలకు చాలా క్రేజ్ ఉంది. ఇప్పుడు కూడా సూర్యతో రెట్రో అనే మూవీని తీశాడు. నిజానికి ముందు రెట్రో కథను సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం రాశాడట. ఆ తర్వాత సూర్య కోసం లవ్ స్టోరీ కలిపాడట. రెట్రో కంటే ముందు జిగర్ తండా సీక్వెల్, మహన్, పెట్టా లాంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు. దర్శకుడిగా తనకంటూ సపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి దర్శకుడు తాను తీయాలి అనుకున్న సినిమా కథను శంకర్ అయితే ఇంకా బాగా తీస్తాడని ఇచ్చిన కథే గేమ్ చేంజర్. అయితే గేమ్ చేంజర్ చూసిన తర్వాత చాలా మందికి ఫస్ట్ వచ్చిన డౌట్,
ఈ కథన కార్తిక్ సుబ్బరాజు శంకర్కి ఇచ్చింది అంటూ ఆశ్చర్యపోయారు. అయితే రెట్రో ప్రమోషన్స్ లో అసలు విషయం చెప్పాడు కార్తిక్. శంకర్ కు తాను ఇచ్చింది ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్టోరీ మాత్రమే అని, కానీ శంకర్ అండ్ అతని దగ్గర ఉండే రైటర్స్ స్టోరీని స్క్రీన్ ప్లేను మొత్తం మార్చేశారని చెప్పాడు. ఓ విధంగా గేమ్ చేంజర్ డిజాస్టర్ కు శంకర్ మెయిన్ రీజన్ గా మారాడు. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ ను మాటి మాటికి మారుస్తూ కన్ఫ్యూజ్ క్రియేట్ చేశాడు. దాంతో ఆ ఎఫెక్ట్ సినిమాపై పడింది. కొన్ని కాంబినేషన్స్ లో సినిమా అంటే టాలీవుడ్ మొత్తానికి జోష్ వచ్చేస్తుంది. అలాంటి కాంబినేషన్ కోసం తెలుగు సినిమా పరిశ్రమ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోంది. కానీ కథ కుదరటం లేదంటూ డైరెక్టర్ హీరో చెబుతూ వచ్చారు. అయితే ఇన్నాళ్లకు వాళ్ళు అనుకున్న కథ కుదిరింది. త్వరలో మంచి కాపీ లాంటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట. టాలీవుడ్ లో టాప్ యూత్ హీరోస్ అందరితోనూ శేఖర్ కమ్ముల చిత్రాలను తెరకెక్కించాడు. హ్యాపీ డేస్, ఫిదా, లవ్ స్టోరీ మూవీస్ తో శేఖర్ కమ్ముల క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం కుబేరాను విడుదలకు సిద్ధం చేస్తున్నాడు శేఖర్. జూన్ 20న ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ధనుష్ తో కుబేరా తీసిన తర్వాత నానితో మూవీ చెయ్యాలి అనుకుంటున్నాడు శేఖర్ కమ్ముల. చాలా కాలంగా నేచురల్ స్టార్ కోసం స్టోరీ అనుకుంటున్నాడు, కానీ సెట్ కావటం లేదు. దాంతో ఇటీవల ఒక లైన్ అనుకుని నానికి నరేట్ చేస్తే అది అతనికి బాగా నచ్చిందట. త్వరలోనే వీరి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్మెంట్ రావచ్చు. ప్రస్తుతం నాని హిట్ 3ని రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత పారడైజ్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ వెంటనే సుజిత్ లైన్ లో ఉన్నాడు. శేఖర్ కమ్ములతో మూవీ ఓకే అయితే సుజిత్ తో పాటు సినిమా షూటింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.